11వ రోజుకు చేరింది. ఈరోజు శనివారంతో ఎక్కువ మంది బృందాలుగా తరలివచ్చి అమ్మవారిని వారి ఇంటి ఆడపడుచుగా ఇలవేల్పుగా తలచి ఎన్నో సార్లు బృందాలుగా ఏర్పడి సమర్పించడం జరిగింది. ఈసారి ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో సీనా నాయక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈసారి ప్రత్యేకత ఏమిటి? అమ్మా, లాస్ట్ టైం చేసిన దానికి ఈసారికి చాలా తేడా ఉందమ్మా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు కొంత అవగాహన లేకపోతే ఎలాగో జరిగిపోయింది. ఈసారి పక్కా ప్రణాళికతో వచ్చే బృందాలను ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ఉచితంగా మనం క్యూ లైన్ లో పంపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు హ్యాపీగా వెళ్ళాలని మేము ప్లాన్ చేశాం. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మొదటి 10 రోజుల్లో దాదాపు 2,50,000 నుంచి 3 లక్షల దాకా వచ్చారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు 3 లక్షల మంది వచ్చారమ్మా. ఖచ్చితంగా అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సకల సౌకర్యాలు. కనకదుర్గమ్మకు సమర్పించే ఆషాఢసార ఉత్సవాలు 11వ రోజు శనివారానికి చేరాయి. ప్రతి ఇంటి ఆడపడుచుగా ఇంటి ఇలవేల్పుగా కోరుతూ అలాగా కొలుస్తూ అమ్మవారికి ఆషాఢసార సమర్పించే 11వ రోజుకు చేరడంతో విశేషంగా భక్తులు చేరుతున్నారు. భక్త బృందాలు విశేషంగా చేరుతున్నాయి. ఇప్పటికీ దాదాపు 2 లక్షల మంది వచ్చినట్లుగా అంచనా. రాబో 20 రోజుల్లో ఇంకా 3 లక్షల మంది వస్తున్నారంట అంచనా. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏంటి యూనిక్నెస్ ఏంటి? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మరి ఈరోజు మనం ఆ తల్లి దుర్గాభవాని ఇంద్రకీలాద్రి దేవాలయం నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు ఆషాఢ మాసం 11వ రోజు శనివారం, దశమి ఏకాదశి వచ్చిన మంచి రోజులో మా ట్రస్ట్ బోర్డు తరఫున మేమందరం మా ఫ్రెండ్స్ బంధువులతో మా యొక్క సిబ్బంది అధికారులతో మేము ఈరోజు ఆ తల్లికి చీరాశార సమర్పించడం జరిగింది. మరి అలాగే ఈ 11 రోజుల నుంచి అంటే ఈ నెల 15వ తారీఖు నుంచి మరి ఎంతో మంది, కొన్ని లక్షల మంది, సుమారుగా 2 లక్షల బృందాలుగా ఎన్నో ప్రాంతాల నుంచి, మన తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎంతో వైభవంగా చక్కగా ఆనందంగా వచ్చి బస్సులు, వాళ్ళు వ్యాన్లు, కార్లు, ట్రైన్లో వచ్చి సమర్పించుకోవడం జరిగింది ఇక్కడ ఆమెకి సారాసీర. వారందరికి కూడా మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా క్రమశిక్షణగా వాళ్ళకి దర్శనం చేయించి అన్ని ఏర్పాట్లు చేసి అన్నప్రసాదం కూడా పెట్టించి పంపడం జరుగుతుంది. అలాగే ఈ రానున్న ఈ ఆషాఢ మాసం రోజుల్లో కూడా ఇంకా సుమారుగా మరి ఇంకా కూడా మనకి 20 రోజులు సుమారుగా మనకి మిగిలి ఉంది. ఈ 20 రోజులు కూడా ఇదే విధంగా ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా గంట 2 గంటల్లో ఎంత రష్ అయినా కూడా 1,00,000 మంది వచ్చినా కూడా మేము అందరికీ సిస్టమేటిక్గా మేము అందరికీ దర్శనం చేస్తాం. మరి అలాగే మీరు చూస్తున్నారు. మరి మేము వచ్చిన తర్వాత దసరా ఉత్సవాలు, భవానీమాలలు, ఇంకా అనేక సందర్భాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎప్పుడూ లేదు. మేము వచ్చిన తర్వాత రికార్డ్ బ్రేక్ జనం. ఈసారి కూడా అంతే, లోగడకి ఇప్పటికి సంబంధం లేదు, రికార్డ్ బ్రేక్ చేస్తాం. మళ్ళీ కూడా ఆ భక్తులు అలా వస్తున్నారు, మంచి దర్శనం జరుగుద్దని మరి ఈ ప్రభుత్వం సమక్షంలో, ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, ఈ ప్రభుత్వంలో మనకి మంచి దర్శనాలు జరుగుతాయి, ప్రయాణంలో ఏ ఇబ్బంది జరగదు అని చెప్పి ఈ భక్తులు రావడం జరుగుతుంది. మరి అలాగే మరి మేము మా ట్రస్ట్ బోర్డు తరఫున, మా దేవాలయం తరఫున మరి ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, చక్కగా ఆయన పరిపాలన చేయాలని, నల్లేరు మీద బండిలాగా ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై భవాని. అమ్మా, రిజిస్ట్రేషన్ అనేది మేము ఎందుకు పెట్టామంటే మాకు ఐడియా కోసం, వచ్చేది ఎలా చేయాలి, ఎన్ని బృందాలు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ వివరం కోసం రిజిస్ట్రేషన్ పెట్టాం మేము. మరి రాని వాళ్ళు కూడా, వాళ్ళకి తెలియని వాళ్ళు, రాని వాళ్ళు కూడా ఆటోమేటిక్గా చేస్తున్నాం. మా ఐడియా కోసం ఇది పెట్టాం, డబ్బుల కోసం కాదు, అది ఐడియా కోసం పెట్టాం. మాకు ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి, ఎన్ని అపార్ట్మెంట్లు, ఎన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు అని చెప్పి ఆ విధానం కొనసాగిస్తే ముందు ముందు వాళ్ళకంతా ఈజీగా ఉంటుంది.
జై భవాని. విఐపి దర్శనాలను తగ్గించడం జరిగిందా సామాన్య భక్తులకు ఇంకా అవకాశం పెంచే విధంగా? ఈ ఆషాఢ మాసంలో సామాన్య భక్తులకి పెద్ద పీట వేస్తున్నాం. విఐపీలు కూడా ధ్యానించాలి కాబట్టి సామాన్య భక్తులకి పెద్ద పీట అనేది మీకు ఎలా తెలుస్తుందంటే, అంతరాలయం 9 కాడి నుంచి మొన్న 3 గంటలకు ఆపేసాం. రద్దీగా ఉంటే అంతరాలయం ఆపేస్తున్నాం. ఆ రోజుల్లో విఐపీస్ లేదు, బంగారు వాకులకు వెళ్ళడం ఎవరు వచ్చినా కూడా. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సామాన్య భక్తులకు పెద్దపీట వేయండి అని. మేము అదే అమలు పరుస్తున్నాం. జై భవాని. గర్భిణీ స్త్రీలు వచ్చినా వృద్ధులు వచ్చినా ఈక్వల్ గానే ట్రీట్ చేస్తున్నారా? గర్భిణీ స్త్రీలు వృద్ధులకు కానీ దర్శనంలో గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ వస్తే మా సిబ్బంది నుండి పక్కనే ఉండ విఐపీ లాంజ్ లో తీసుకెళ్తున్నారు. విఐపీ లైన్ లో తీసుకెళ్లి దర్శనం చేయించి పెట్టి తీసుకొస్తున్నారు. ఎప్పుడు వాళ్ళని చూసుకుంటాం మేము జాగ్రత్తగా. ఇబ్బంది లేదు ఇక్కడ. జై భవాని. సో ఈ విధంగా చూసుకుంటే ఈసారి ఆషాఢం సారా ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అంచనా. రాబోయే 20 రోజుల్లో 2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని కూడా అంచనా వేస్తున్నారు. అయితే సామాన్యులకే పెద్దపీట వేస్తున్నారు చెప్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు, ఎవరైతే కొంచెం వైకల్యాన్ని సాధారణ క్యూలో దర్శనం చేసుకోలేరో వారికి విఐపీ క్యాడర్ కూడా ఇవ్వమని అధిష్టానం చెప్పినట్లుగా కూడా చెప్తున్నారు. ఈసారి నిజమైన విఐపీ అంటే సామాన్యులు అని కూడా చెప్తున్నారు. సో వీళ్ళ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి నుంచి.